వైకేటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. గోవు పాదస్పర్శతో స్వయంభుగా లయకారుడైన పరమేశ్వరుడు వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ స్వామివారు మహానందీశ్వరుడిగా, అమ్మవారు కామేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. 120 సంవత్సరాల క్రితం మహానందయ్య గారి ద్వారా ఇక్కడ ఒక రామాలయం కూడా నిర్మించబడింది. పంచ పాండవులు ఈ నల్లమల అడవులలో అరణ్యవాస సమయంలో పంచ శివలింగాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు మనస వాచ కర్మణ అంతఃకరణ శుద్ధితో స్వచ్ఛమైన భక్తితో మహానందీశ్వరుని దర్శిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల అచంచలమైన విశ్వాసం. ఈ ఆలయంలో నిత్యం అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు, అన్నదాన సేవలు భక్తుల భక్తిభావాన్ని ఎంతో పెంపొందిస్తాయి. పూర్వీకులు తెలిపిన కథానుసారం ఒక ఋషి నల్లమల కొండల్లో చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకొని కుటుంబంతో జీవించేవాడు. అతడు శిలాభక్షకుడై అనగా రాళ్లనే ఆహారంగా తీసుకొని ఎల్లప్పుడూ తపోధ్యానంలో నిమగ్నమై ఉండేవాడు. ఆ మేరకు ఆయన్ను అంత శిలాదుడని, ఆయననే శిలాద మహర్షి అని పిలిచేవారు. భార్య తమకు దైవ ప్రసాదంగా ఒక కుమారుడు ఉంటే బాగుంటుందని ఆకాంక్షించగా ఆమె కోరిన కోరికను తీర్చేందుకు శిలాదుడు ఆ సర్వేశ్వరుని గురించి అత్యంత నిష్ఠతో తపస్సు ప్రారంభించాడు. కొన్నాళ్లకు అతని భక్తికి మెచ్చిన మహేశ్వరుడు అతని చుట్టూ పుట్టగా వృద్ధి చెందాడు. ఇంకొన్నాళ్ళు ఘోర తపస్సు అనంతరం శివుడు ప్రత్యక్షమై కావలసిన వరాలు కోరుకోమన్నాడు. దేవాది దేవుణ్ణి చూసిన పారవస్యంలో శిలాద మహర్షి భార్య కోరిన కోరిక మర్చిపోయి, మహాదేవ, నీ దర్శన భాగ్యం లభించింది, ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి, నిరంతరం నన్ను అనుగ్రహించు తండ్రి అని వేడుకున్నాడు. అయితే దయాళువైన పరమశివుడు మహర్షి మరిచిన భార్య ఆకాంక్షను గుర్తించుకొని మీ దంపతుల కోరిక సిద్ధించునుగాక అని దీవించి వెళ్ళిపోయాడు. ఆ మేరకు పుట్ట నుంచి ఒక బాలుడు జన్మించాడు. శిలాదుడు వెంటనే భార్యను పిలిచి, ఇదిగో నీవు కోరిన ఈశ్వర వరప్రసాది మహేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదించిన మన కుమారుడు అంటూ ఆ బాలుణ్ణి అప్పగించాడు. వారు ఆ బిడ్డకు మహానందుడు అనే పేరు పెట్టారు. అనంతరం మహానందుడు ఉపనయనం అయ్యాక గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు. తల్లిదండ్రుల అనుమతితో శివుని గురించి తపస్సు చేశాడు. అతని కఠోర దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై, వత్స, వరం కోరుకో అనగా మహానందుడు, దేవాది దేవ, నన్ను నీ వాహనంగా చేసుకో అని కోరాడు. అలాగే అని వరమిచ్చిన శివుడు, మహానంద, నీవు జన్మించిన ఈ పుట్ట నుంచి వచ్చే నీటి ద్వారా కొలనుగా మారి అహర్నిశలు ప్రవహిస్తూ సదా పవిత్ర వాహినిగా నిలుస్తుంది. చుట్టూ 80 కిలోమీటర్ల దూరం మహానంది మండలంగా ఖ్యాతి చెంది పరమ పవిత్ర క్షేత్రంగా విరజిల్లుతుందని, తాను ఇక్కడి నవనందుల్లో లింగ రూపుడిగా ఉంటానని వరం అనుగ్రహించాడు. ఈ నేలలో ప్రతి అడుగు ఒక పురాణం చెబుతుంది. ప్రతి ఆలయం ఒక మహిమను చాటుతుంది. శివుడి వాహనమైన నంది పేరుతో వెలసిన నవనందుల క్షేత్రాలు ఈ జిల్లాకు ఆధ్యాత్మిక ఆభరణాలు. సాక్షాత్తు లయకారుడైన ఆ పరమేశ్వరుని వాహనం నంది. దివి నుండి భూమికి వచ్చి సంచరించిన పవిత్ర ప్రదేశంగా భక్తులు విశ్వసించే దివ్య ధామం ఇది. పరమేశ్వరుని అనుగ్రహానికి ప్రతీకగా నిలిచిన ఆ నవనందుల్లో ప్రధానమైన ప్రదేశం ఈ మహానంది పుణ్యక్షేత్రం. మరి ఒక కథనం ప్రకారం ఈ క్షేత్రంలో ఒకప్పుడు ఒక పుట్ట ఉండేది. ఆ పుట్ట మీద రోజు ఒక కపిల గోవు వచ్చి పాలు వర్షిస్తూ ఉండేది. పశువుల కాపరి ఒకరోజు ఇది చూచాడు. పుట్ట కింద బాలశివుడు నోరు తెరిచి ఈ పాలు తాగుతుండేవాడు. ఈ దృశ్యం ఆ గొల్లవాడు పెద్ద నందునితో చెప్తాడు. నందుడు కూడా వచ్చి చూడగా ఆ దృశ్యం కంటబడింది. ఆయన తన్మయుడయ్యాడు. గోవు భయపడింది. ఆవు పుట్టను తొక్కి పక్కకు పోయింది. ఆ గిట్టలు ఆ పుట్ట మీద ముద్రితమైనవి. ఇవాల్టికి
కూడా అవి మనం చూడవచ్చును. నందుడు తాను చేసిన అపరాధానికి విచారించి ఇష్టదైవమైన నందిని పూజించాడు. ఆవు తొక్కిన పుట్ట శివలింగం అయ్యేటట్లు నంది ప్రసాదించింది. గర్భాలయం ఎదుట పెదనంది ఉంది. దాని ఎదుట చక్కటి పుష్కరిణి. ఈ రెండిటి వల్ల ఈ క్షేత్రానికి మహానంది తీర్థం అనే పేరు వచ్చింది. మహానంది శైవ క్షేత్ర దర్శనానికి ఇక్కడికి విచ్చేసిన భక్తుల మాటల్లోనే ఈ ఆలయ విశిష్టతను కొంత తెలుసుకుందాం. ఇక్కడ చాలా ఈ దేవుడు పవర్ఫుల్ దేవుడు అని చాలామంది చెప్తే మేము మా పిల్లలు కుటుంబంతో సహా వచ్చాము. చాలా బాగుంది. మాకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తే మళ్ళీ నెక్స్ట్ వస్తాం. ఇదే ఫస్ట్ టైం రావడం. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. అసలు ఇక్కడికి రావడం చాలా మా అదృష్టం అని భావిస్తాను. నా పేరు కృష్ణ. నేను ఫస్ట్ టైం ఎప్పుడో 10th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చినాను. ఆ తర్వాత చాలాసార్లు వచ్చినా కూడా. సో ఎవ్రీ టైమ్ ఈజ్ న్యూ ఎక్స్పీరియన్స్. చాలా మంచి ప్లేస్, అందరూ విజిట్ చేయాలి. కోనేరు, ఎస్పెషలీ కోనేరు గురించి చెప్పాలి. కోనేరు లోపల చాలా క్లియర్గా ఉంటుంది అండ్ యూ ఫీల్ సో గుడ్. అండ్ అందరూ అనుకునేది అందరికీ నచ్చింది. సో ఈ కోనేరులో స్నానం చేస్తే చర్మ వ్యాధులన్నీ పోతాయనేసి. అండ్ అందరికీ ఒక అద్భుతం ఏంటంటే ఇక్కడ ఒక వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని ఇంకా తెలుసుకోవడం అనేది ఇంకా ఇంతవరకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయినారు. సో అందరూ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. చాలా ఆహ్లాదకరమైన ప్లేస్. నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. నాకు చాలా బాగా అనిపించింది. ఈ ఫారెస్ట్ ఏరియాలో ఇక్కడ ఇంత నీళ్ళు స్వచ్ఛంగా ఉండడం చాలా బాగా అనిపిస్తుంది. జై శ్రీరామ్. దీంట్లో ప్రత్యేకత మహానందిలో మహాపుణ్యక్షేత్రం. ఈ మహానందిలో నీళ్ళు అనేది ఎవరి దగ్గర అంతు చిక్కని నీళ్ళు, ఎక్కడ వస్తుందో తెలియదు, ఎవరు కనిపెట్టలేకపోతారు. మహా మేధావులతో వచ్చినారు. ఇక్కడ వచ్చి చాలామంది చూసినారు. అక్కడ అమెరికా నుంచితో వచ్చి చాలామంది నీళ్లను పరీక్షించి ఈ ఎక్కడి నుంచి వస్తున్నా ఏం కథ, ఈ మహిమ ఏంది మహానందిలో, రూపాయి వేస్తే ఖచ్చితంగా కానొస్తుంది, ఎక్కడి నుంచి ఏమి అని దాన్ని చాలామంది ట్రై చేసినారు. ఏంది వాళ్ళ మిషన్తో కానీ అక్కడ ఏమి ఎక్కడి నుంచి వస్తుందని అని చెక్ చేసినారు. అంతు చిక్కలే. మడుగు మహానంది అనేది ఎక్కడ కనిపెట్టలేకపోయినారు. ఇక్కడ కనీసం విమానం, హెలికాప్టర్ వేసుకొని చూసినారు. కనీసం ఎక్కడే కనిపెట్టలే. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి తెలియదు, కానీ ఉంది, శివునికి కింద నుంచి వస్తున్నాయి. అది ప్రత్యేకత ఈ మహానంది క్షేత్రానికి. జై శ్రీరామ్. చాలా పుణ్యమైన క్షేత్రం ఇది. చుట్టూరు నవనందులు ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే వాటర్ లోపల నుంచి ఎటు పక్క నుంచి వస్తున్నాయో కూడా ఎవరికి అంతుపట్టదు అనమాట. ఈ వాటర్ కూడా మెడికేటెడ్ వాటర్. ఎన్ని ఉన్నా కానీ, ఎన్ని స్కిన్ డిసీజెస్ ఉన్నా కానీ చాలా ప్యూరిటీగా ఉంటాయి. ఎంతమంది చేసినా కానీ అవి ఫ్లో అయిపోయి బయటకు వెళ్ళిపోతాయి. సో ఈ చుట్టుపక్కల 25 కిలోమీటర్స్ దాకా పొలాలకు మొత్తం ఈ వాటరే ఇచ్చేస్తుంది. అసలు భగవంతుడి ఈ ప్రకృతి మొత్తం లయకారకుడు శివుడు అనేవాడు. ఈ లయకారకుడు ఇక్కడ ఉండి ఈ క్షేత్రానికి ఎంతగానో అందరి భక్తులను కోరికలను నెరవేరుస్తున్నాడు. అసలు ఈ లోపల నందిలో నుంచి వాటర్ రావడము, ఈ మెడికేటెడ్ వాటర్లో ఎంత కడుపు నిండా తినొచ్చు. ఒక్కసారి ఈత పోయినా కానీ మొత్తం భస్మం అయిపోతుంది అన్నమాట, అంత మెడికేటెడ్ వాటర్ ఇక్కడ. సో అమ్మవారు చాలా, మేము అసలు ఎప్పుడు వచ్చినా కానీ వీక్లీ వన్స్ వచ్చినా ఏదో లోపలికి తెలియని ఒక సంతోషము, ఇదంతా లోకమంతా దుఃఖమంతా తీసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మానసికమైన ప్రశాంతత అనేది కంపల్సరీగా వస్తుంది మహానంది క్షేత్రంలో. నవనందులు చూసుకుంటారు. ఇక్కడ సూర్యనందిలో కూడా ఇది ఉందన్నమాట. అసలు చాలా పవర్ఫుల్. ఈ నమ్ముకున్నామంటే అన్ని కోరికలు నెరవేరుస్తాడు మహానందీశ్వరుడు. థ్యాంక్ యూ. ఇది చాలా పురాతనమైన గుడి. ఇది ఈ పురాతనమైన గుడిలో ఇక్కడికి వచ్చి భక్తులు ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్నది. క్షేత్ర మహిమ కూడా ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. కర్ణాటక అయితేనేమి, శ్రీశైలం నుంచి కంపల్సరీగా ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసుకొని తిరుపతికి వెళ్ళిపోతున్నారు. అసలు ఇది మహా పుణ్యక్షేత్రంగా మారింది. థ్యాంక్ యూ. నేను యూనియన్ బ్యాంక్లో వర్క్ చేస్తాను. మేము మంత్లీ వన్స్ అయినా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అభిషేకం చేసుకొని మా బాబుకి నిన్ననే ఉపనయనం అయింది. సో స్వామివారిని దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని అమ్మవారికి కుంకుమ పూజ చేసుకొని వచ్చాము. ఇక్కడ వాటర్ ఏంటంటే పైనుంచి చూసినా కూడా మనం మామూలు నీళ్ళలో చూస్తే క్లారిటీ ఉంటుంది, ట్రాన్స్పరెంట్.
సో ఇక్కడ అడుగున ఏది వేసినా కూడా మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఈ వాటర్ ఎక్కడా ఉండదు అట్లా. చలికాలంలో వేడిగా ఉంటాయి, ఎండాకాలంలో చల్లగా ఉంటాయి. దట్ ఈజ్ స్పెషల్ అనమాట ఈ వాటర్. అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అది తెలియదు. ఇది చాలా అద్భుతమైన మనకి మహాప్రసాదము. సో ఇక్కడికి వచ్చి మనము స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడున్న అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమః శివాయ. భక్తి, చరిత్ర, ప్రకృతి, పురాణ వైభవం అన్నీ ఒకే చోట కలిసిన అరుదైన క్షేత్రంగా మహానంది శైవ క్షేత్రం భక్తుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. శిలాద మహర్షి సంతానం కోసం పరితపించి ఈ నల్లమల అడవులలో తపస్సు ఆచరించగా పరమేశ్వర వరప్రసాదంగా అయోనిజుడైన కుమారుడు కలిగాడు. ఆ మహర్షి తన కుమారునికి నందనుడు అనే నామకరణం చేశాడు. అతడు కూడా మహా తపస్సును ఆచరించి పరమశివుని సాక్షాత్కారాన్ని పొందగా పరమశివుడు స్వయంభూగా పుట్ట ఆకారంలో లింగరూపుడుగా ఇక్కడ వెలిశాడు. నందనుడి మహాఘోర తపస్సు చేత పరమేశ్వరుని సాక్షాత్కారాన్ని పొందిన ఈ క్షేత్రం మహానంది క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహానంది నంద్యాల పట్టణానికి 17 నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవాలయం ప్రాకారం బయట విష్ణుకుండం, బ్రహ్మకుండం అనే 2 కుండాలు ఉన్నాయి. త్రిమూర్తిత్వానికి గుడిలో స్వామివారు అతీతులు. లింగం ఏర్పడిన వంకలు ప్రకృతి పురుష తత్వాలను తెలుపుతాయి. భైరవ జోసులు మహానందయ్య భార్య ఈ ఆలయ నిర్మాణానికి కారుకురాలు. ఇక్కడ ఉన్న కామేశ్వరి దేవి ఎదుట ఉన్న శ్రీచక్రం శంకరాచార్యులు ప్రతిష్ఠించారు. ఈ ఆలయం కళ్యాణి లేదా పుష్కరిణి అని పిలువబడే మంచి నీటి కొలనులకు ప్రసిద్ధి చెందింది. ఆలయ నిర్మాణం ఈ ప్రాంతంలో చాళుక్య రాజుల బలమైన ఉనికిని చూపుతుంది. ఆలయ కొలనులు, నిర్మాణాలు విశ్వకర్మల నైపుణ్యాన్ని తెలియచేస్తాయి. నంద్యాల నుండి 2 మార్గాలు ఉన్నాయి. తిమ్మాపూర్ మీదుగా 17 కిలోమీటర్లు లేదా గిద్దలూరు రోడ్డు మీదుగా 21 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇక్కడికి చేరుకోవడానికి నిరంతరం బస్సు లేదా టాక్సీ సౌకర్యం ఉంది. కర్నూలు నుండి 91 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహానంది హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా దాదాపు 292 నుండి 304 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నంద్యాల జిల్లా శ్రీ మహానందీశ్వర స్వామిని దర్శించి పవిత్ర కోనేరులో స్నానం చేసి పరమశివుని కృపను పొందాలని మనస్ఫూర్తిగా ఎందరో కోరుకుంటూ జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించాలని అనుకుంటారు. నవనందుల క్షేత్రంగా ఖ్యాతి చెందిన ఈ ప్రాంతం మహానంది, శివనంది, వినాయక నంది, సోమనంది, ప్రథమనంది, గరుడనంది, సూర్యనంది, కృష్ణనంది, నాగనంది ఉన్నాయి. ఈ ఆలయాలను నవనందులు అంటారు. కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టూ కొలువై ఉన్న నవనందుల దర్శనం వలన జన్మ జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్నీ పటాపంచలవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నిటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోరికలు వెంటనే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. 14వ శతాబ్దం నందన మహారాజుల కాలంలో నవనందుల నిర్మాణం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. వీటిని దర్శించాలంటే నంద్యాల పట్టణంలో శ్యామ్ కాల్వ గట్టున ప్రథమ నందీశ్వర ఆలయం, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నాగ నందీశ్వరుడు, ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో సోమనందీశ్వరుడు, బండి ఆత్మకూరు మండలం ఎడమ కాల్వ సమీపంలో శివనందీశ్వరుడు, ఇక్కడి నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో కృష్ణానంది, అదే
విష్ణునంది. నంద్యాల మహానందికి వెళ్లే దారిలో కుడివైపుకు తమ్మడపల్లె గ్రామం సమీపంలో సూర్య నందీశ్వర ఆలయం, మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శనం, అనంతరం వినాయక నందీశ్వరుడు, అనంతరం నంది విగ్రహం సమీపంలో గరుడ నందీశ్వర ఆలయాలు కొలువై ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా నంద్యాల ఆర్టీసీ వారు బస్సులను ఏర్పాటు చేశారు. నంద్యాల నుండి మహానంది సుమారు 21 కిలోమీటర్ల సమీప అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్లో ఉంది. ఇది దాదాపు 215 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప రైల్వే స్టేషన్ నంద్యాలలో ఉంది. నంద్యాల పట్టణం నుండి మహానంది చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. తిమ్మాపురం మీదుగా ఒక మార్గం, బస్టాండ్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి చిన్న మార్గం. మరొక మార్గం గిద్దలూరు రోడ్డు మీదుగా బోయలకుంట్ల క్రాస్ వద్ద ఎడమ వైపు నుండి వెళ్లే మార్గం. ఇది నంద్యాల నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమంలో శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానం విశిష్టత. మరొక ఎపిసోడ్ ఇది ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమంలో శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానం విశిష్టత. మరొక ఎపిసోడ్లో మరో దేవాలయాలను గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మరో దేవాలయాలను గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.